గాజా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అమెరికా ఆధీనంలోకి తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్లో తెలిపారు. అయితే దీనిపైన ఒక విశ్లేషణ చూద్దాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. మొదట్లో పనామా, తర్వాత గ్రీన్లాండ్, ఇప్పుడు గాజా ప్రాంతం. ప్రతి ప్రాంతం పైకి కూడా తన యొక్క వాదనను తీసుకొస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మనం గాజా ప్రాంతాన్ని పరిశీలిస్తే గనక ఇది మెడిటరేనియన్ సీకి దగ్గరగా ఉంటుంది. గాజా ప్రాంతాన్ని కనుక అమెరికా ఆధీనంలో తీసుకుంటే అక్కడ ఉండే నావికా వ్యవస్థను కూడా కంట్రోల్ చేయొచ్చు. ముఖ్యంగా సముద్రయానంలో జరుగుతున్న ఇబ్బందులు, ఏదైతే రెడ్ సీ ప్రాంతంలో హౌతీస్ నుంచి వస్తున్న ఇబ్బందులను గాజా స్ట్రిప్ నుంచి మరింత ధీటుగా ఎదుర్కొనవచ్చు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రతిపాదన మనం గమనిస్తే గనక పాలస్తీనా ప్రజలు ఎవరైతే గాజాలో ఉంటున్నారో దాదాపుగా 1.8 మిలియన్ మంది, వీళ్ళందరినీ కూడా సరిహద్దు దేశమైన జోర్డన్ మరియు ఈజిప్ట్కి పంపాలని ఆయన భావిస్తున్నారు. అలాగే ఆయన రైబీరియా ఆఫ్ మిడిల్ ఈస్ట్ అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్, రైల్ కనెక్షన్స్, పోర్ట్ డెవలప్మెంట్ని తీసుకొద్దామని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం అనేది ఇప్పటికే ఈజిప్ట్ మరియు సౌదీ అరేబియా మిగిలిన ముస్లిం దేశాల నుంచి తీవ్రమైన విమర్శను చూస్తున్నాయి. ముఖ్యంగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కూడా ఈ నిర్ణయం ద్వారా పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ అనుకున్నట్టుగానే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు అమెరికా యొక్క వాదన కూడా ఇజ్రాయెల్తో కలిసింది కాబట్టి అక్కడ ప్రజలకు ఇక సుఖశాంతులు అనేది పూర్తిగా కరువైపోతాయి.